హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. హలో పిల్లలు, మనము పంచతంత్ర కథలు వింటున్నాం కదా. మరి ఈరోజు నేను చెప్పబోయే కథ ఏంటంటే, మొదటి కథ మిత్రలాభం. పూర్వం గంగానది తీరంలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ గుంపులో లఘుపతనకము అనే కాకి కూడా నివసిస్తుండేది. ఒకనాడు ఒక బోయవాడు పక్షుల కోసం వలపన్ని చెట్టు చాటున మాటు వేశాడు. ముందుగా ఆ బోయను లఘపతనకము చూసి ఇలా అనుకుంది, అయ్యో, పొద్దున్నే ఈ కిరాతకుడి మొహం చూశానే, ఈరోజు నాకు ఏమి చేటు కలుగుతుందో, త్వరగా ఈ కిరాతకుడి నీడ పడనంత దూరంగా పోవాలి అని అనుకుంది. వేటగాడు, కిరాతకుడు అంటే వేటగాడు. అలా అనుకున్న లఘుపతనకము అప్పటికప్పుడు ఆ చెట్టును వదిలి దూరంగా ఎగిరిపోయింది. రయాన్ష్, చెప్పు, ఈ కాకి పేరేంటి? లఘుపతనకము. ఓకే. కొంతసేపటికి తిరిగి వచ్చి మరొక చెట్టుపై వాలి ఆ వేటగాడిని గమనించసాగింది. ఆకాశంలో ఎగురుతూ ఒక పావురాల గుంపు అటువైపు వచ్చింది. చిత్రగ్రీవుడు అనే పావురం ఆ గుంపుకు పెద్ద, అంటే లీడర్ అన్నట్టు. చిత్రగ్రీవుడు అనేటువంటి ఒక పావురంకి హెడ్. ఆ పావురం ఈ వేటగాడు చల్లిన బియ్యపు గింజలను పైనుంచి గమనించి మిగతా పావురాలతో చెప్పింది, మిత్రులారా, ఎవ్వరూ కిందికి దిగకండి, ఈ బియ్యపు గింజలకు ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అంటూ హెచ్చరించింది. ఆ గుంపులో ఒక పావురం, బాగుంది, మనం బయలుదేరిందే ఆహారం కోసం, మరి కళ్ళెదురుగా ఆహారం కనిపిస్తుంటే వాటిని తినవద్దా అంటావేంటి? నువ్వు అలా అనడం నాకు నచ్చడం లేదు అని చెప్పింది. అయ్యో మిత్రమా, ఈ ప్రాంతంలో ఎవ్వరు మనుషులు కూడా ఉండరు, ఇది ఒక పెద్ద అడవి. అయినా కూడా ఇక్కడ బియ్యపు గింజలు ఎలా వస్తాయి చెప్పు? కావాలని ఎవరో వలపన్ని మనను చంపడానికి ఇలా ఈ బియ్యపు గింజలను ఇక్కడ విసిరారు. కాబట్టి కిందనున్నటువంటి వాటిని మనం తినడానికి ప్రయత్నం చేస్తే ఏ వేటగాడో మనని ఖచ్చితంగా మనను చంపేస్తాడు అని హెచ్చరించింది. ఆశ చాలా ప్రమాదకరమైనది. పూర్వము ఒక బ్రాహ్మణుడు బంగారు కంకణం కోసం ఆశపడి పులి నోటికి, బంగారు కంకణం అంటే చేతికి పెట్టుకునేటువంటి బ్రేస్లైట్ అనుకో, బ్రేస్లైట్. ఓకే. ఆశపడి పులి నోటికి చిక్కి ప్రాణాలను ఎలా పోగొట్టుకున్నాడు అనే కథ నేను చెప్తాను వినండి అంటూ చిత్రగ్రీవుడు పులి బ్రాహ్మణుడి కథను చెప్పసాగాడు. మరి పులి బ్రాహ్మణుడి కథ ఏంటి అనేది మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.